పల్లి తిల్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు, ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. చాలా తక్కువే ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్, పెద్దగా ఎక్కువ ఏం లేవు. పల్లీలు, నువ్వులు, బెల్లం, అంతే. కానీ ఇవి తక్కువ ఐటమ్ ఉంది కానీ హెల్దీ ఐటమ్ ఉంది. ఓకే, డైలీ ఒకటి మార్నింగ్ పిల్లలకి మనకి తింటే సూపర్ ఉంటుంది. హెడేక్ రాదు. ఓ, తలనొప్పి రాదు, మళ్ళీ కొంచెం బాగుంటది. ఓకే లావణ్య గారు, అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఇది పల్లి వేయించాలి, వేయించుకోవాలా? ఇది గ్యాస్ పెట్టి ఇలా పల్లి వేసుకొని ఓకే ఒక గంట వేసుకొని. సో ఫస్ట్ పల్లీలు ఇలా వేసేసుకోవాలి. అంటే నూనె అది ఏం అవసరం లేదు, డ్రై రోస్ట్ ఇలాగా. ఇది నెయ్యి వేస్తాం కదా. ఓ, నెయ్యి వేస్తాం కొంచెం. సో లావణ్య గారు, మీరు మహారాష్ట్రలో బాగా అక్కడ చూడదగ్గ ప్లేసెస్ ఏంటో మాకు చెప్తారా? తుల్జాపూర్లో అమ్మవారిది ఒకటి మమ్మీ వాళ్ళ ఇల్లు అని ఉంటుంది. అక్కడ మనం ఒక రాయి ఉంటుంది, రాయి మీద నిలబడి తల్లికి పిలిస్తే తల్లి పలుకుతుంది అంటారు. ఓ, అది చాలా బాగుంటుంది అక్కడ. ఇంకోటి శివాజీ, ఛత్రపతి శివాజీ తెలుసు కదా, మేము అదే కాస్ట్. ఓకే, ఛత్రపతి శివాజీ కాస్టే ఉన్నాము. అక్కడ శివాజీకి అప్పుడు యుద్ధం అది అయింది కదా, అప్పుడు తల్వార్ ఇచ్చింది తుల్జా భవానీనే. అవును అంటారు. ఓకే, అట్లా చాలా ఉన్నాయి, మనం చూడడానికి పోతే చాలా ఉన్నాయి అక్కడ. ఓకే, సో అయితే మీరు వెళ్తూ ఉంటారా అండి అక్కడ ఉన్నప్పుడు? తుల్జా భవానీ అమ్మవారి టెంపుల్ కి వెళ్తామండి. అక్కడ ఒకటి బావి కూడా ఉంది, అక్కడ బావిలో కూడా బాగుంటది, బావి కూడా చూడొచ్చు. ఎప్పుడు అక్కడ చూసి రావాలి. తుల్జాపూర్కి వెళ్తే వాళ్ళ తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఇల్లుకి వెళ్ళి తప్పక అక్కడ దర్శనం చేసి రావాలి మనం. ఓకే, ఆ బావిని కూడా కంపల్సరీ చూడాలి. ఆ బావి అక్కడే ఉంది తల్లి గారింట్లో. ఓ నైస్ అండి, సో మంచి విశేషాలు చెప్పారు. ఓకే, చాలా బాగుంటది అక్కడ. సో లావణ్య గారు, పల్లీలు బాగా వేగిపోయినట్టున్నాయి. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసుకోవాలా మనం. ఓకే, నువ్వులు వేసి కొంచెము పైకి వచ్చేస్తాయి, కొంచెం మూత పెట్టాలా. ఓకే, ఇలా మూత పెట్టాలా. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకోవాలి ఇది, లేకుంటే నువ్వులు మొత్తం పడిపోతాయి. ఓకే, పడొద్దు అంటే ఇలాగ మూత కూడా పెట్టాలా, ఇష్టం కూడా ఆఫ్ చేయాలా. ఓకే, సో లావణ్య గారు వేగిపోయినట్టున్నాయండి బాగానే పల్లీలు నువ్వులు రెండు. అవునండి, కొంచెం బాయిల్ చేయండి, మిక్సీ జార్ వేయండి. ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. ఇప్పుడు పల్లీలు నువ్వులు రెండు మిక్సీ జార్లోకి తీసుకోవాలా? మిక్సీ జార్లో తీయాలి, కానీ కొంచెం చల్లారినాక గ్రైండర్ చేయాలి. ఓకే, వేడి వేడి చేయొద్దు. సోంపు. ఓకే, ఇది ఇలాచీ పౌడర్. ఓకే, ఇది బెల్లం. ఓకే, బెల్లం మనకు తగ్గినట్ల. కొందరు స్వీట్ తింటారు, కొందరు తినరు. నేను బెల్లం లేకనే చేస్తా లడ్డూలు. బెల్లం లేకుండానే? బెల్లం లేకుండా. మరి నువ్వులు ఉంటే కొంచెం చేదు ఉంటుంది కదా? ఏం లేదు, బాగుంటది. అంటే షుగర్ వాళ్ళు బెల్లం తినొద్దు, చక్కెర తినొద్దు కదా. ఓకే, కొద్దిగా వేసి చేస్తాను. ఓకే, వేసి ఇది మిక్సీ పట్టుకోవాలా? ఓకే, అక్కడ ఉండి మిక్సీ పట్టుకొని వచ్చేయండి. అయిపోయిందండి మిక్సీ? అయిపోయిందండి. అది బాయిల్. ఇదిగోండి మిక్సింగ్ బౌల్. దీంట్లో కొద్దిగా నెయ్యి వేయాలి. ఓకే, సో నెయ్యి మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఢిల్లీ పల్లి లడ్డు. నైస్. సో
ఫలీ తిల్ లడ్డు రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఫలీ తిల్ లడ్డు రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఫలీ తిల్ లడ్డుకి కావలసిన పదార్థాలు: పల్లీలు, నువ్వులు, సోంపు, యాలుకల పొడి, బెల్లం, నెయ్యి. ఫలీ తిల్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో సోంపు, యాలుకల పొడి, బెల్లం వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో నెయ్యి వేసి కలిపి లడ్డూలా ఉండలు చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఫలీ తిల్ లడ్డు రెడీ.